హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన స్టాల్లో దాదాపు కూరగాయలు మొత్తం తీసుకొచ్చేసామన్నమాట. మార్కెట్లో కూరగాయలతో పాటు మన చేలో కూరగాయలు కూడా అయితే ఈరోజు కొన్ని ఉన్నాయి. అప్పుడెప్పుడో మీకు చిన్న చిన్న మొక్కలప్పుడైతే వీడియో పెట్టాను. పలానా రకాల కూరగాయలు నాటాము అని చెప్పి. ఆల్రెడీ అవి కటింగ్ కూడా వచ్చేసినాయండి. దాదాపు 45-50 డేస్కే అవి కటింగ్కి వస్తాయి అన్నమాట. ఈరోజైతే కట్ చేసి తీసుకొచ్చారు. అవి చూపిస్తాను మీకు. మా స్టాల్ అయితే ఇలా నీట్గా సర్దుకుంటాం అనమాట ప్రతిరోజు. బాగుంటుంది చూడటానికి కలర్ఫుల్గా. మా దగ్గర ఉన్న వస్తువులతోనే స్టాల్ సర్దుకుంటాము. దాదాపు అన్ని రకాల కూరగాయలు ఉంటాయి కాబట్టి ఏ రకం ఎక్కడ పోస్తే బాగుంటుంది అని చెప్పి డిసైడ్ అవుతాము. ముందుగానే చూసుకొని అన్నీ నీట్గా పేర్చుకుంటాం అన్నమాట. ఎండ అయితే బాగా కాస్తుందండి. ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇంక జాగ్రత్తగానే ఉండాలి కూరగాయలు. ఎందుకంటే గాలి తోలుతూ ఉంటుంది. అందుకని చెప్పి మా వారైతే కొంచెం బాగా మధ్యాహ్నం టైంలో గాలి తోలుతుంటే వడబడతాయి అని చెప్పి ఆ పట్టని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే కొన్ని చిక్కుడుగాయల మీద కొన్ని రకాల కూరగాయల మీద వేశారు. వాటర్ స్ప్రే చేసి కొంచెం వడబడకుండా ఉంటాయి అని చెప్పి. ఇవేనండి మన చేలో చిక్కుడుగాయలు. బాగున్నాయి. అంటే లేతగా ఈరోజే ఫస్ట్ కటింగ్ కాబట్టి బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. ఎప్పుడు మార్కెట్ నుంచి తెచ్చి అమ్మేదానికి మన చేలో కోసుకొచ్చి అమ్మేదానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. నాకు ఎందుకో చాలా సంతోషం అనిపించింది ఈరోజు. మన సరుకు దాదాపు పండించడమే అందరికీ తెలుసు. పండించిన తర్వాత ఏ ధరకు అమ్మాలి, ఎలా అమ్మాలనేది మన చేతుల్లో ఉండదండి. పండించి మార్కెట్కి తీసుకెళ్తే వాళ్ళు చెప్పిన ధరకే మనం ఇవ్వాలి కానీ ఇంకా మన చేతుల్లో ఏది ఉండదు. పండించిన వాటికే మన బాధ్యత అన్నమాట. కానీ ఈరోజు మా చేలో సరుకు మేమే అమ్ముతాము అన్న ఒక ఆలోచన నాకు చాలా సంతోషం అనిపించింది చాలా రోజుల తర్వాత. చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో. కూరగాయలన్నీ ధరలు కొంచెం తక్కువగానే ఉన్నాయండి. పచ్చిమిర్చి ఒక్కటే కొంచెం గిరాకీగా ఉంది. మిగతాయి దాదాపు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఈరోజు మన చేలో ఏమేమి కూరగాయలు వచ్చినాయో కూడా చెప్తాను. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో తీశానండి, కానీ అప్లోడ్ చేయలేదు. అంటే ఇవి కట్ చేసేటప్పుడు తీసానన్నమాట. ఇంకా ఈరోజు కుదిరితే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి. అలాగే వీటి తర్వాత మళ్ళీ సీజన్ వారి అంటే ఈ స్టెప్ అయిపోయేసరికి మళ్ళీ ఇంకొక స్టెప్ కూడా నాటాము. అది కూడా వీడియో చేసి చూపిస్తాను. ఈరోజైతే నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మన కూరగాయలు అమ్మటం అసలు నేను అనుకోలేదు. మళ్ళీ మన కూరగాయలు వేస్తాము, మనమే అమ్ముతామని చెప్పి అయితే అసలు ఊహించలేదు. మాది వ్యవసాయ కుటుంబం అండి. వ్యవసాయం అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు ఎందుకో వ్యవసాయం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇది చేస్తేనే బాగుండిద్ది ఏమో అనిపించి దీన్నే పెట్టాలనుకొని నిర్ణయించుకున్నాము. ఇది సక్సెస్ అయితే మళ్ళీ కూరగాయలు మన చేలో వేద్దాం అనుకున్నాము. ఆశ్చర్యంగా మా బిజినెస్ సక్సెస్ అయింది. అందుకే మళ్ళీ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇవైతే మన టమాటాలండి. టమాటాలు కూడా వచ్చినాయి, మర్చిపోయాను. కానీ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయండి. ఎందుకంటే ఇది సమ్మర్ కదా. సమ్మర్లో టమాటాలు అయితే మన సైడ్ కావండి. ఎందుకంటే మనది వేడి వాతావరణం. ఈ టమాటాలకెల్లా కూల్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఈ వెదర్కి అసలు అవ్వదు. టమాటా డ్రిప్ ఉంటేనే ఇంత సైజు వచ్చిందంటే ఇంకా నార్మల్గా అయితే ఇంక అసలు చూడలేమన్నమాట, అంత చిన్నగా వస్తాయి. అందుకే అండి ఇంక ఈ సమ్మర్లో టమాటాలు కూడా పండించడం కష్టమే. పర్లేదు. ఈరోజే టమాటాలు కోసుకొచ్చారు. ఇంకా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది నాటు కాదండి, హైబ్రిడే. ఇంకా బెండకాయలు చూడండి. బెండకాయలు అయితే చాలా బాగున్నాయి. బెండకాయలు కూడా విత్తనం నాటిన 45 రోజులకే కటింగ్ వస్తుందన్నమాట. బెండకాయలు కూడా లేతగా ఉన్నాయండి. ఎందుకంటే మనం డైలీ కటింగ్ అన్నమాట. ఎందుకంటే రోజు మార్చి రోజు పెట్టామనుకోండి, డ్రిప్పు ద్వారా వాటర్ డైలీ వెళ్తున్నప్పుడు సైజ్ అయితే పెరుగుతూ ఉంటుందండి. యాక్చువల్గా దాన్ని రోజు మార్చి రోజే కట్ చేస్తారు. కానీ రోజు మార్చి రోజు దాకా ఉంటే ఇవైతే బాగా పొడవుగా వస్తాయండి.
పొడవుగా వస్తే లేతగా ఉన్నా సరే బెండకాయల్ని లైక్ చేయరు. ఎందుకంటే అమ్మో ముదిరిపోయినాయేమో, ఇంత సైజు వద్దని చిన్న చిన్నవి ఏరుకుంటూ ఉంటారు. అందుకని చెప్పి మనం డైలీ కటింగ్ అనమాట, ఏ రోజుకి ఆ రోజు కోసుకొస్తూ ఉన్నారు. ఈరోజు చాలానే అయినాయండి, ఒక 50-60 కేజీల దాకా బెండకాయలు అయినట్టున్నాయి. ఈరోజు గంపలో అయితే కొన్ని బెండకాయలు పోసాము, మరికొన్ని అయితే ఇట్లా గాలికి వడబడతాయి అని చెప్పి ఇంకొక గోతంలో కూడా వేసాము. సాయంత్రం టైం కదా మనకి బిజినెస్ టైం, ఎందుకంటే ఇప్పుడు ఎండలు కదండి, అందరూ మధ్యాహ్నం టైంలో బయటికి రారు. ఈవినింగ్ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఎవరి వాళ్ళ వర్క్లు కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఈవినింగ్ టైంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. అందుకని చెప్పి అన్నీ పోయలేదు, కొన్నే పోసి మిగతా అన్నీ పట్టలేసి ఉంచాము. వీటిని కొంచెం తడిపితే బాగుండిద్దండి, ఎందుకంటే డ్రై అవ్వకుండా ఉంటాయి. కొంచెం ముద్దగా తడిపి అలా పట్టలేస్తే వడబడిపోకుండా ఉంటాయి అని చెప్పి మా వారైతే అలా చేశారు. చిక్కుడుకాయలు కూడా బాగున్నాయండి, చిక్కుడుకాయలు కూడా కొన్నే పోసాము, ముందు వెనక ఉంచాము బస్తాలు, దాన్ని కూడా కొంచెం తడిపేసి అలా పట్టలేసేసాడు. ఇవైతే చిక్కుడుకాయలు అయితే పాడైపోవండి, 2 రోజులైనా ఉంటాయి, 3 రోజులైనా ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. బెండకాయ మాత్రం డైలీ కట్ చేయకపోతే ఒక్కరోజు మిస్ అయినా కూడా అవి ముదిరిపోతాయండి, ఎందుకు పనికిరావు అనమాట. చిక్కుడుకాయలు మాత్రం 2-3 రోజులు ఉన్న కటింగ్కి లేట్ అయినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. 4 రోజుల తర్వాత కాకపోతే కొంచెం ముదురుతాయనే కానీ విత్తనాలు వస్తాయనే కానీ ఇబ్బంది అయితే ఏమి ఉండదు. 4 రోజులు ఆగైనా కట్ చేసుకోవచ్చు, కానీ బెండకాయ మాత్రం డైలీ కట్ చేయాల్సిందేనండి. ఏ ఒక్కరోజు మిస్ అయినా కూడా మళ్ళీ అవి కోసి పడేయాల్సి వస్తుంది అనమాట, అంత ఇబ్బంది. చాలా జాగ్రత్తగా మెలకువగా ఉండాలి వాటి విషయంలో మాత్రం. సాయంత్రం టైం అయ్యేసరికి బిజినెస్ స్టార్ట్ అవుతుంది మనకి, ఇప్పుడైతే కొంచెం లైట్ పవర్ కూడా పెంచామండి. అంతకుముందు చేసిన వీడియోలో ఎంత వెలుతురు అయితే కనిపించలేదు. 2-3 లైట్లు ఇక్కడ కొంచెం డల్గానే ఉండిద్దండి, చీకటిగా ఉంటుంది, ఎందుకంటే బయట కాబట్టి. మనమైతే ఇంక కొంచెం లైటింగ్ కూడా పెంచామన్నమాట, ఎందుకంటే ఏరుకోవడానికి కంఫర్ట్గా ఉంటేనే కదా ఎవరైనా ఆగి తీసుకునేది, లేకపోతే బిజినెస్ కూడా తగ్గిపోతుంది. అందుకని చెప్పి కొంచెం లైట్ పవర్ కూడా పెంచాము, ఇప్పుడు ఇంకా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం టయాలే బిజినెస్కి కాబట్టి ఈవినింగ్ లైటింగ్ ఉండాలని చెప్పి 4-5 లైట్ల దాకా సెట్ చేసాము. ఇప్పుడు బాగా వెలుతురుగా ఉంది, చల్లగా ఉంటుంది కాబట్టి అందరు ఆగి తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా మరికొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అసలు ఈ వ్యాపారం ఎందుకు మొదలుపెట్టాము, అసలు మా వ్యాపారం ఎలా ఉంది, మళ్ళీ చేలో ఏమేం కూరగాయలు నాటాము, ఎట్లా చేస్తున్నాం అనేది కూడా ముందు వీడియోల్లో మీకు తెలియపరుస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మొదటిగా సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా మన వీడియోస్ చూడండి, ముందు ఇంకా మంచిగా చేయడానికి, మంచిగా మరికొన్ని విషయాలు మీతో చెప్పడానికి ట్రై చేస్తాను. పండించి అమ్మితే ఎలా ఉంటుందో కూడా మీతో చెప్తాను. ఏ పని అంత ఈజీ కాదండి, ఏదైనా కష్టపడాల్సిందే. మనకు తగ్గ కష్టం మనం చేయాలి, ఏ పనికి తగ్గ కష్టం ఆ పనిలో ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.